అందరికి నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే జనసేన పార్టీ గురించి కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఏదో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఐసీయూలో ఉందని, అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వెళ్ళిన వాళ్ళందరూ ప్యాకేజ్ తీసుకుని వెళ్తున్నారని చెప్పేసి ఆయన తాలూకా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ముందుగా ఆయన వ్యాఖ్యలందరినీ నేను కేవలం ఖండిస్తున్నాను. అలాగే అసలు మీ అందరికీ తెలుసు, ఏ పార్టీ ఐసీయూలో ఉంది, ఏ పార్టీ బలంగా ఉంది అనేది రానున్న ఎన్నికల్లో అది తేటతలం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎవరు పార్టీలు వదిలేసి వైఎస్ఆర్ పార్టీని వదిలేసి అందరూ కూడా అది మునిగిపోతున్నావా అని చెప్పేసి ప్రతి ఒక్కరు పారిపోతున్నారు. ఈయనేమో ఈ విధంగా చెప్పడం. నెక్స్ట్ ఇంకొకటి, అసలు ఎవరు ప్యాకేజ్ తీసుకొని ఏ పార్టీలో జాయిన్ అయ్యారు? మొన్న మీ అందరికీ తెలుసు, ఇదే వాసుపల్లి గణేష్ కుమార్కి 5 ఎకరాలు మధురవాడలో అలాట్మెంట్ చేశారని చెప్పేసి ఈనాడులో క్లియర్గా వేయడం జరిగింది. సో ఎవడు ప్యాకేజ్ తీసుకున్నాడు? అది 3వ విడత ప్యాకేజా లేకపోతే 4వ విడత ప్యాకేజ్లో భాగంగా ఈ 5 ఎకరాలు తీసుకున్నాడా ఏంటా అనేది తొందరలో బయట పెడతాం. ఈ రోజు నుంచి ఈ మీడియా సమావేశం ద్వారా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ పైన, ఆయన తాలూకు అవినీతి పైన యుద్ధం ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో రోజుకో స్కామ్ బయట పెడతాం. ఎందుకంటే ఆయన మా పార్టీ అధ్యక్షులకు కానీ, మా పార్టీ సభ్యులకు కానీ, మన జన సైనికుల గురించి కానీ ఆయన ఏ విధంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోము. ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉందో నేను చెప్పట్లేదు. మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. నాకు తెలిసి రాష్ట్రంలో కాదు, భారతదేశంలోని ఏ ఎమ్మెల్యే కూడా తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్న పరిస్థితి ఎక్కడా లేదు. అది నిజంగా చెప్పాలంటే ఈ దక్షిణ నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం అనుకుంటున్నాను. అంటే అవినీతి ఏ స్థాయిలో, ఏ తారా స్థాయిలో మనోడి దగ్గర ఉందంటే లాస్ట్కి తిరుపతి లెటర్లు కూడా అమ్ముకుంటున్నాడు. మొన్న చెప్తున్నాడు కదా, ఆయన తాలూకా పిఏ తాలూకా అవినీతి లేళ్ళు ఏముందో మొన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా అందరికి చెప్పడం జరిగింది. సో నువ్వా మన గురించి మాట్లాడేది? నువ్వు ఏ ప్యాకేజ్ తీసుకున్నావు ఏంటో తొందరలో ప్రెస్ మీట్ పెట్టి రోజుకో స్కామ్, నువ్వు చేసిన అవినీతులన్నీ కూడా రోజుకో స్కామ్ బయట పెడతావు. అలాగే నువ్వు పార్టీ మారాను, నేను తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాను అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. దేనికోసం వెళ్ళావు? ఏ అభివృద్ధి చేశావు? నువ్వు వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం ఇలాగ సైట్లు తీసుకోవడం, అవినీతి చేసుకోవడం కోసం వెళ్ళావు తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ చేశావు? పోనీ ఈ మీడియా ద్వారా నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. నియోజకవర్గ అభివృద్ధి గురించి మనం చర్చ చేద్దాం. ఓపెన్ ఛాలెంజ్. నిజంగానే నువ్వు అభివృద్ధి చేశావని చెప్పేసి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ప్రతిసారి కూడా మాట్లాడితే ఒక విషయం చెప్తాను, నేను ఈ గడప చూశాను, ఆ గడప చూశాను. ఈ గడప ఆ గడప కాదు, తొందరలో నీ గడపలో నిన్నే ఉంచే విధంగా జన సైనికులందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.